రోజా, పెద్దిరెడ్డి ఈ రెండు పేర్లు కూడా సుపరిచితమే, అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కాదు. అయితే రాజకీయాల్లో ఎవరి స్థాయి వారిది అనుకోండి. ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బొగ్గుమనే స్థాయిలో వైర్యం ఉంది. ఇది బహిరంగ సత్యమే, ఇందులో దాపరికం ఏం లేదు. ఆ వర్గం ఈ వర్గం అనేక సందర్భాల్లో బాహాబాహీలకి దిగే మాటలు యుద్ధం చేసుకున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. అయితే నగరీ నుంచి రోజాకి టికెట్ కేటాయించడం అనేది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే అంశం. ఎందుకనంటే రోజా నగరీలో ఓడిపోతుందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. టికెట్ అయితే ఇచ్చాడు కానీ బీఫామ్ వస్తుందా అంటే అనుమానంగానే ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డి తన పంతాన్ని వదిలిపెట్టలేదు. అసలు రోజాకి టికెట్ ఇవ్వద్దని మొదటి నుంచి పట్టుబట్టినప్పటికీ కూడా మరి రోజా ఏం లాబింగ్ చేసిందో ఏం చేసిందో తెలియదు కానీ మొత్తానికి నగరీ నుంచి టికెట్ అయితే దక్కించుకుంది. అయినా పెద్దిరెడ్డి వదిలిపెట్టేది లేదని చెప్పి మరొకసారి గట్టిగా పట్టు కూర్చున్నాడు. ఏమని? రోజాకి బీఫామ్ ఇవ్వద్దు, బీఫామ్ ఇస్తేనే ఎన్నికల్లో పోటీకి అవకాశం ఉంటుంది. సో రోజాకి బీఫామ్ ఇవ్వద్దు. ఎందుకు బీఫామ్ ఇవ్వద్దు అంటున్నారు రోజాకి అంటే, రోజాకి ఇస్తే మేము చేయం, ఎందుకంటే వారిద్దరి మధ్య ఉన్న వైరం బహిరంగ సత్యమే కదా, ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలిసి అనేక సందర్భాలు ఆయన పంచాయతీ కూడా చేశాడు, కలిసిమెలిసి వెళ్ళిపోండి ముందుకు ఎందుకు ఈ విభేదాలని. బట్ పెద్దిరెడ్డి అయితే అలా ఒప్పుకునే పరిస్థితి లేదు. పెద్దిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి వ్యక్తి. అలాంటి వ్యక్తే గట్టిగా పట్టుబట్టినా కానీ రోజా టికెట్ దక్కించుకోగలిగిందంటే రోజా కూడా తన స్థాయిలో లాబింగ్ గట్టిగానే చేసింది, ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అటుపక్క పెద్దిరెడ్డి ఏం చిన్న వ్యక్తి ఏం కాదు. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి ఏమంటాడంటే, సరే ఇచ్చారు కదా, బీఫామ్ మాత్రం ఇవ్వద్దు, వేరొక వ్యక్తిని పెట్టండి. రోజా నగరీలో పూర్తిగా ఓడిపోతుంది, అది కన్ఫామ్. అది మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా నేను గెలిపిస్తా, బట్ రోజాకి టికెట్ ఇస్తే ఆ సీటును వైసీపీ కోల్పోతుంది. రోజాని ఒక్కసారి గెలిపించినందుకే నియోజకవర్గంలో విపరీతమైన అరాచకాలు చేసింది, సొంత పార్టీ నేతలను తీవ్రంగా వేధించింది. ఇలాంటి సమయంలో మరొకసారి టికెట్ ఇస్తే కార్యకర్తలు కూడా పనిచేయరని చెప్పి పెద్దిరెడ్డి బల్లగుద్దినట్టుగా చెప్పాడు. లేదు రోజాకే మేము బీఫామ్ ఇస్తాము అంటే నాకు నా కొడుక్కి అవసరం లేదు, మా సీట్లు కూడా ఎవరికోళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంత అలక పూరినట్టుగా తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా పెద్దిరెడ్డి వర్గం అయితే దీనికి ససేమిరా అన్నట్టుగా తెలిసింది. వాస్తవానికి రోజాకి గతంలో మంత్రి పదవి రాకుండా కూడా పెద్దిరెడ్డి అడ్డుకున్నాడు. అయితే రోజా ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఒక అస్త్రాన్ని వాడింది. ఏంటంటే ఏదో అలక అస్త్రాన్ని వాడింది. ఏపీఐఐసి చైర్మన్గా ఉన్న సమయంలో తనకి మంత్రి పదవి లేదని తెలిసి వెంటనే రాజీనామా చేసేసింది. ముందు 2-3 నెలల ముందే మంత్రి పదవి ఇవ్వడానికి ముందే రాజీనామా చేసేసింది. ఎందుకు చేసింది అంటే, మీరు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను అడుగుతాను, అవసరమైతే నా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తా అని ఒక రకమైన బ్లాక్ మెయిలింగ్ అనుకోండి. దాంతో జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డికే నచ్చజెప్పాడు. సరే ఈసారికి ఇచ్చేద్దాంలే, లేకపోతే తలనొప్పిలాగా ఉంది, ఎలాగా కష్టపడింది కదా పార్టీలో, ఉన్నది 2.5 ఏళ్లే కదా, ఈ 2 ఏళ్ళు ఏదో ఒకటి చేసుకుంటుంది, వదిలేద్దామని చెప్పి పెద్దిరెడ్డిని నచ్చజెప్పి రోజాకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రోజాకి మంత్రి పదవి వచ్చిందో ఇక నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా అరాచకాలు, అవినీతి మొదలైందని స్థానికంగా మాట్లాడుకునే పరిస్థితి. ఉదాహరణకు చెప్తాను నేను, ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పించడం కోసం ఒక సొంత పార్టీ కార్పొరేటర్, మహిళా కార్పొరేటర్ దగ్గర 30 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంది. ఇది బహిరంగ సత్యం. కార్పొరేటరే బయటకు వచ్చి చెప్పింది, ఇప్పుడు నాకు చైర్మన్ పదవి ఇవ్వలేదు సరి కదా, డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదని చెప్పి కార్పొరేటరే బయటకు వచ్చి చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించాడా అంటే, బహిరంగంగానే అవినీతి చేసిందని తెలిసిపోతుంది కదా. అలాగే తిరుమల దర్శనాలకు డబ్బులకి తీసుకెళ్తుందని చెప్పి ఒక ఆరోపణ ఉంది. ఇందులో ఎంత నిజం ఉంది ఎంత అబద్ధం ఉందనేది మనకు తెలియదు. ఒక ఆరోపణ అయితే ఉంది కదా, కొడుకు బెంజ్ కారు కొనిచ్చింది. సో ఎక్కడ సంపాదించిన డబ్బులతో బెంజ్ కారు కొనిచ్చింది కొడుక్కి? తనకి మంత్రిగా ఉంటే వచ్చేది ఎంత? ఎక్కడి నుంచి వచ్చింది? 1000 ఎకరాలు ఎలా వచ్చాయి? డజన్ల కొద్దీ కార్లు ఎలా వచ్చాయి? సో ఇవన్నీ కూడా నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. అన్నిటికీ మించి 5 మండలాల నేతలు రోజా మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రోజాకి టికెట్ ఇస్తే మేము అపోజిషన్కి పనిచేస్తామని చెప్పి ఒక తీర్మానం కూడా చేసి స్వయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే పంపారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పరిగణలో తీసుకోవాలా. ఇప్పుడు పెద్దిరెడ్డి చెప్పేది అదే, స్థానిక నేతలే రోజాకి సపోర్ట్ చేయట్లేదు, అలాంటప్పుడు టికెట్ ఇస్తే ఎలా గెలుస్తుంది? అనవసరంగా ఎందుకు సీటు పోగొట్టుకోవాలా? మొన్నే చావు తప్పి కొనలాటపోయినట్టు గెలిచింది, అతి తక్కువ మెజార్టీ. తెలుగుదేశం పార్టీ మీద అతి తక్కువ మెజార్టీ. ఏది? జగన్మోహన్ రెడ్డి అంత గాలి వీస్తేనే అతి తక్కువ మెజార్టీతో గెలిచింది. మరి ఇప్పుడు పూర్తిగా టీడీపీకి గాలి వీస్తుంది. అలాంటప్పుడు రోజా నెట్టుకూడదు, అక్కడ అసలు నిలబడలేదు. సొంత పార్టీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేయట్లేదు, నియోజకవర్గ ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఎలా గెలుస్తుంది రోజా? సర్వేలన్నీ రోజాకి వ్యతిరేకంగానే ఉన్నాయి, అయినా టికెట్ ఎలా ఇచ్చారు? ఇప్పుడు ఇదే ఒక ఇదిగా మార్చింది. అసలు అప్పుడు ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వడమే తప్పంటే ఇప్పుడు ఏకంగా మరొకసారి టికెట్ ఇస్తే ఎలా కుదురుద్ది? దాంతో పెద్దిరెడ్డి ఏం చేశాడంటే, సరే అయింది ఏదో అయింది, బీఫామ్ మాత్రం ఇవ్వద్దు, వేరొక అభ్యర్థిని తెర మీద పెట్టండి, వాళ్ళని గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని పెద్దిరెడ్డి హామీ ఇస్తున్నాడట. నగరీలో మీరు ఎవరిని నిలబెట్టినా గెలిపించే బాధ్యత నాది, బట్ రోజా వద్దు. రోజా పోటీ చేస్తే ఆ స్థానిక 5 మండలాల నేతలే పనిచేయరు.
గతంలో ప్రెస్ మీట్ పెట్టి రోజాను ఆయన భర్త వాళ్ళని తెగదిట్టారు పట్టుకుని. వాళ్ళు ఇంకా మరింత అలగబోనారు. ఎప్పుడైనా సరే సమస్యను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేయాలి, కానీ ఆ బోడి నువ్వెంత అన్నావు అనుకోండి, రేపొద్దున వ్యవహారం మామూలుగా ఉండదు. ఈరోజు నిజంగా 5 మండలాల నేతలు కన్నా రోజాకి పని చేయకపోతే రోజా వెనకాల జెండా పట్టుకు తిరిగి కూడా ఉండడు. నగరీలో రోజా వెనక జెండా పట్టుకుని తిరిగే వాడు ఉన్నాడు. ఎందుకంటే 5 మండలాల కీలక నేతలందరూ కూడా మేము రోజాకి పనిచేయం, అవసరమైతే అపోజిషన్కి పనిచేస్తాం. రోజాని ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా రోజాని మాత్రం ఓడించి తీరతాం, అవసరమైతే దానికోసం అపోజిషన్కు మేము పనిచేస్తామని చెప్పి 5 మండలాల నేతలు చెప్పారు. గతంలో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన తర్వాత వాళ్ళు మరింత ఫైర్ అయ్యారు. సరే ఎలా గెలుస్తామో మేము కూడా చూస్తామన్నారు. ఈ రోజుకి ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. వాస్తవానికి రోజా ఏంటంటే దీనికి పులి స్టాప్ పెడదాం, పెద్దిరెడ్డిని కాదని మనం ఎలాగా నెగ్గుకు రాలేమని తెలిసే చివరికి కాళ్ళ మీద పడింది కూడా. ఒకసారి కాళ్ళ మీద అంటే ఆశీస్సుల కోసం అనుకోండి, బట్ పెద్దిరెడ్డి ఏదో మీడియా ముందు ఆశీస్సులు ఇచ్చినప్పటికీ కూడా నిజమైన ఆశీస్సులు కాదు అవి. ఎప్పుడు రోజా అనే పేరు వినపడితేనే వారికి ఏదో పెట్రోల్ పోసి నిప్పంటించిన పరిస్థితి, వాళ్ళకి అంత ఫైర్ అయిపోయే పరిస్థితి. 2 వర్గాలు అనేక సందర్భాల్లో బాహాబాహీగా విమర్శలు చేసుకున్నాయి. ఏదైనా మీటింగ్కి ఎదురు అటెండ్ అయినా ఒకళ్ళు ఎడమొఖం ఒకళ్ళు పెడమొఖంగా వెళ్ళిపోతారు తప్ప ఏ రోజు కలిసి కూర్చొని మాట్లాడిన పరిస్థితి ఏ రోజు లేదు. ఒకళ్ళు వస్తున్నారని తెలిస్తే ఇంకొకళ్ళు ఆ మీటింగ్కే రారు. ఇలా ఎదుర్కొంటున్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం లాబింగ్ చేసిందో తెలియదు, కానీ అసలు టికెటే కష్టం అనుకుంటే టికెట్ తెచ్చుకుందే, మంత్రి పదవి కష్టం అనుకుంటే మంత్రి పదవి తెచ్చుకుందే. బట్ ఇప్పుడు అయినప్పటికీ పెద్దిరెడ్డి మాత్రం తన మాట నెగ్గించుకోవాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి బీఫామ్ అయితే ఇవ్వకుండా రోజాని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో రోజా కూడా తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ టికెట్ తెచ్చుకుందంటే అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. అంతకు మించి పెద్ద ఇన్ఫ్లుయెన్సే రోజా వాడుంటుంది, పెద్దిరెడ్డికి మించిన ఇన్ఫ్లుయెన్స్ రోజా వాడుంటుంది అనేది ఇక్కడ వార్తల్లో ఉన్నటువంటి అంశం. ఎందుకంటే పెద్దిరెడ్డిని కాదని జగన్మోహన్ రెడ్డి ఒక పని చేశాడు అంటే అంతకంటే బలమైన కారణం ఏదో ఉండాలి. ఏంటి ఆ కారణం అనేది జగన్మోహన్ రెడ్డికి రోజాకి తప్ప వేరొక వ్యక్తికి తెలియదు. ఎవరు అంతకంటే బలమైన వ్యక్తి ఎవరున్నారు వీళ్ళ మధ్య అనేది వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నగరీ మొత్తం అదే చర్చ. ఓడిపోతుందని తెలిసి కూడా ఆ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు అంటే మిగతా చోట్లేమో ఓడిపోతున్నారని చెప్పి బడాబడా వాళ్ళని తప్పించాడు. బట్ ఇక్కడ ఓడిపోతుందని రోజా తెలిసినా టికెట్ ఇచ్చాడు. సో మరి ఏంటో వాళ్ళిద్దరి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఏంటో మాకైతే తెలియదు అని చెప్పి సొంత పార్టీ నేతలే చెవులు కొరుకునే పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి అయితే రోజాకి బీఫామ్ ఇస్తే మేమైనా తప్పుకుంటామని చెప్పి పట్టుబట్టి కూర్చున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం, జగన్మోహన్ రెడ్డి రోజాకే బీఫామ్ ఇచ్చి పెద్దిరెడ్డిని కాదంటాడా, లేదా పెద్దిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి చివరి సెకండ్లో రోజాని మార్చే ప్రయత్నం చేస్తాడా అనేది వేచి చూద్దాం.